ఇంత ఘాతుకంగా చంపిన తర్వాత దేశం మొత్తం కూడా ఒక డెసిసివ్ యాక్షన్, ఒక బోల్డ్ యాక్షన్ కోసం ఎదురు చూస్తుంది. అది నిన్న రాత్రి జరగటం. ఇలాంటి సమయంలో దాదాపు 9 ప్రాంతాల్లో 15 కిలోమీటర్ల నుంచి దాదాపు 200 కిలోమీటర్ల లోపల వరకు వెళ్ళి భారతదేశ సైన్యం అక్కడున్న మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్స్కి దాడి చేయకుండా, అక్కడున్న సివిలియన్ క్యాజువాలిటీస్ లేకుండా కేవలం ఎవరైతే ఉగ్రవాద సంస్థలు ఉన్నాయో, ముఖ్యంగా ఈ 3 సంస్థల మీద ప్రత్యేకించి దాడులు జరపడం, వాటిని ధ్వంసం చేయడం నిజంగా ఇది భారతదేశం ప్రతి ఒక్కరూ హర్షించదగ్గ విషయం. ఎందుకంటే 90s నుంచి కూడా కశ్మీర్ అనేది మనకి ఎప్పటి నుంచి కశ్మీర్ ఇస్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ అవర్ నేషన్, అస్ అన్డినైబుల్ ఫ్యాక్ట్ అది. కానీ ప్రత్యేకించి ఈ ఉగ్రవాద మూకలు, పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద మూకలు, ఇది 90లో కూడా ఇలాగే కశ్మీరీ హిందూస్ని కశ్మీరీ పండిట్స్ని చంపేశారు. ఇట్లాగే చంపేసి కొంతమంది గతంలో కూడా చంపేస్తే అలాగే వాళ్ళని అంత్యక్రియలు చేయడానికి వాళ్ళని శ్మశానం దగ్గర తీసుకెళ్తే అక్కడ కూడా మిగతా కొంతమంది హిందువులు చంపేశారు. సో హిందువుల మీద దాడి అనేది ఇది అనాదిగా జరుగుతూనే ఉంది. కానీ ఐ థింక్ ఇట్ ఇస్ అ రైట్ టైం టు టేక్ ఎ డెసిసివ్ అండ్ బోల్డ్ యాక్షన్. ఇట్స్ ఎ కమెండబుల్ జాబ్ done by our army personnel and defense personnel, and we have to appreciate them. We'll stand by them under the leadership of Honorable Prime Minister Modi ji. We will stand by you, sir, and whatever you have taken, whatever decision, bold action, bold decision you take, we're going to stand by you. We are with you.